ఇక్కడ ఎందుకు నేను ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన పని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు లేక నేను, మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మందిరంలో తప్పుకోకుండా మనం ఏం చేయాలంటే ఈ పని చేసుకోవడానికి పని అనేటువంటి అవసరం ఉంది కనుక మనం ఏం చేయాలంటే ఆయన పని కొరకు ఆలోచన కలిగిన వారిగా ఉన్నప్పుడు మనల్ని ఏ జగత్తులో తీసుకొస్తాడంటే భూమి మీద ఉన్నటువంటి నా పిల్లలైనటువంటి వారు ఎలా కలుగున్నారంటే నా ఆలోచన, నా పని, నా అనేటువంటి విధానంలో వారు ఉన్నారు కనుక వారు ఏమైనారంటే భూమి మీద భక్తి చేస్తున్నారు కనుక వారి నా దృష్టిలో ఎలా ఉన్నారు, శ్రేష్టమైన వారిగా ఉన్నారు అని చెప్పేసి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే సెలవిస్తుంది. ఇక్కడ దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు జీవితంలో దావీదు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే దేవుని ఇష్టానుసారమైన మనుషులుగా ఉన్నాడు. ఆయన ఉద్దేశాలన్నీ సఫలపరిచిన వాడిగా ఉన్నాడు, నెరవేర్చిన వాడిగా ఉన్నాడు, ఆయన మాట తప్పుకోకుండా చూసిన వాడిగా ఉన్నాడు. అయితే దావీదుకి సౌలును బట్టి ఎంతో శోధన ఎదురైంది. అతను నిలిచి నడవటానికి లేనటువంటి రీతిగా పరిగెత్తేటువంటి పరిస్థితుల్లో రాజు అయినటువంటి సౌలు తరిమిన వాడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేశాడంటే సహాయం చేసి దావీదుకి కాపాడి తర్వాత ఏం చేశాడంటే సౌలును మొక్కిన తర్వాత, సౌలు చనిపోయిన తర్వాత అదే రాజ్యంలో అతన్ని తీసుకొచ్చి ఏం చేశాడు, రాజుగా చేశాడు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం అక్కడ దావీదు విషయంలో ఎలా జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఒకానొక టైంలో నిలబెడతాడు, ఏర్పాటు చేసుకుంటాడు, ఉన్నతమైన వ్యక్తులుగా మనలను చేస్తాడు. ఇక్కడ మొదటి వ్యక్తి దావీదు కనపడుతున్నాడు. రెండో వ్యక్తి చూస్తే యేసేపు నేను చెప్పేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయంలో యేసేపు అనేటువంటి వ్యక్తి కనపడతాడు. అతడు పొతీఫరు అనేటువంటి వ్యక్తి అతను కొనుక్కుంటాడు ఇస్మాయేలు దగ్గర నుండి బానిసగా కొనుక్కొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. అక్కడ మాట ఏముంటుందంటే యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడంట. అంటే యేసేపు క్రియలు దేవుడు చూసినప్పుడు ఎట్లా ఉన్నాయి అంటే భూమి మీద శ్రేష్టంగా కనబడింది కనుక దేవుని దృష్టికి యేసేపు ఎలా ఉన్నాడంటే భక్తిపరుడుగా ఉన్నాడు కనుక దేవుడు యేసేపుతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇదే నాన్న నీ క్రియలను బట్టి, నా క్రియలను బట్టి, మన క్రియలను బట్టి మనతో దేవుడు ఉన్నాడా లేదని మనం కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకుని పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ యేసేపు